ఎకనామిక్స్లో మనకి ఇంపార్టెంట్ అటువంటిది మే 28కి సంబంధించి మనం ప్రపంచవ్యాప్తంగా ఆకలి సమస్యను అంతం చేసే లక్ష్యంతో ఏటా మే 28న వరల్డ్ హంగర్ డేను నిర్వహిస్తారు. సరిపడినంత కేలరీల ఆహారం లేకపోవడాన్ని ఆకలి అంటారు. ప్రపంచవ్యాప్తంగా నేటికి అనేక మంది ప్రజలు ఈ సమస్యతో బాధపడుతున్నారు. యునైటెడ్ నేషన్స్ 2015-30 కాలానికి రూపొందించిన 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో రెండోది జీరో హంగర్ అంటే ఆకలిని అంతమొందించడం, ఆహార భద్రతను సాధించడం, పోషకత్వ అభివృద్ధి, సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, వీటన్నిటిపై ప్రజల్లో అవగాహన కల్పించడం అనేది ఈ వరల్డ్ హంగర్ డే యొక్క ముఖ్య ఉద్దేశం. అది మనం మే 28న జరుపుతాము. ఇకపోతే పోషకాహార లోపం, కుంగుబాటు లాంటి సమస్యలు భారత్లో ఎక్కువగా ఉన్నట్లు గ్లోబల్ హంగర్ ఇండెక్స్ GHI 2024 వెల్లడించింది. పోషకాహార లోపం, శిశు మరణాల ఆధారంగా GHI ఆకలి బాధను అంచనా వేస్తుంది. కన్సర్న్ వరల్డ్ వైడ్ వెల్త్ హంగర్ ఇల్ఫే ప్రచురించిన ఇండెక్స్లో మొత్తం 127 దేశాలకు ర్యాంకులు ప్రకటించారు. ఇందులో ఆకలితో లేని లేదా సరిపడా ఆహారం తీసుకుంటున్న దేశాల జాబితాలో బెలారస్ మొదటి స్థానంలో ఉండగా, తర్వాతి ర్యాంకుల్లో వరుసగా బోస్నియా, హెర్జగోవినా, చిలీ, చైనా, కోస్టారికా, క్రొయేషియా, ఎస్తోనియా, జార్జియా, హంగరీ, కువైట్ ఉన్నాయి. ఇవన్నీ 5 కంటే తక్కువ స్కోరును పొందాయి. ఆకలితో లేని లేదా సరిపడా ఆహారం తీసుకుంటున్న దేశాల జాబితా అంటే బెలారస్ ఇందులో మొదటి స్థానంలో ఉంది. తర్వాత ర్యాంకుల్లో బోస్నియా, తర్వాత బోస్నియా హెర్జగోవినా, ఆ తర్వాత చిలీ, చైనా, కోస్టారికా. ఈ జాబితాలో భారత్ 27.3 స్కోరుతో 105వ స్థానంలో నిలిచింది. 44.1 స్కోరుతో సోమాలియా చివరి ర్యాంకులో ఉంది. GHI 2024లో మొత్తం ప్రపంచం స్కోరు 18.3గా ఉంది. ఓకేనా. ఈ స్కోర్ ఎంత తక్కువ వస్తే అంత మెరుగ్గా ఉన్నట్టు లెక్క మనకు. దీని యొక్క నేపథ్యం పరిశీలిస్తే 25 ఏళ్లలో ఆకలి లేని ప్రపంచాన్ని సాధించాలనే లక్ష్యంతో 1977లో న్యూయార్క్ కేంద్రంగా ది హంగర్ ప్రాజెక్ట్ అనే సంస్థ ఏర్పడింది. ఆకలి సమస్యకు మూల కారణాలను కనుక్కోవడం, ఆహార భద్రతను ప్రోత్సహించడంపై ఇది పనిచేస్తుంది. ఆకలికి వ్యతిరేకంగా ఈ సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ప్రజలందరినీ భాగస్వామ్యం చేయడంతో పాటు దీని గురించి తెలిపేలా ఒక రోజును ఏర్పాటు చేయాలని భావించింది. దీని ప్రకారం ఏటా మే 28న వరల్డ్ హంగర్ డేగా జరుపుకోవాలని ది హంగర్ ప్రాజెక్టు 2011లో తీర్మానించింది. 2025 యొక్క నినాదం ఏంటంటే షోయింగ్ రెసిలెన్స్ అనేటువంటిది ఈ యొక్క వరల్డ్ హంగర్ డే యొక్క నినాదము. ఇది మనకు ఎకానమీ పరంగా, కరెంట్ అఫైర్స్ పరంగా ఇంపార్టెంట్. మే 28 వరల్డ్ హంగర్ డే.